ఆ ఏరు మీద ఇంతమంది డిపెండెంట్ ఇన్ వాటర్ ఫ్లో ఉంది. మినిమం మామూలుగా దాని కెపాసిటీ 12 to 15,000. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట అడవి బిడ్డలు ఆందోళనకు దిగారు. తమ భూమిపై తప్పుడు పత్రాలు సృష్టించి అధికారులు వేరొకరి పేరు మీదకు మార్చాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొల్గొండ తహసీల్దార్ శ్రీనివాసరావు, పాత మల్లంపేట వీఆర్ఓ గోవర్ధన్తో పాటు ఆర్ఐలు సర్వే నెంబర్ 844/2లోని 26 ఎకరాలపై తమకు ఇచ్చిన తప్పుడు పంచనామా నివేదికపై విచారణ జరిపించాలని కోరారు. ఏళ్ల తరబడి వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. నా పేరు అడిగర్ల రాజు. నేను అక్కడ సిఐటియు డివిజన్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గొలుగొండ మండలం పాత మల్లంపేట రెవెన్యూ గ్రామంలో బొడ్డపాడు గ్రామం ఒక హ్యామ్లెట్. ఆ గ్రామంలో సుమారు 50-60 మంది గిరిజనులు అనేక సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నారు. అక్కడ ప్రభుత్వ భూముల్ని, వివిధ రకాల భూముల్ని సాగు చేసుకొని నివాసం ఉంటున్నారు. ఈరోజు గొలుగొండ తహసీల్దార్ గారు అక్కడున్న గిరిజన భూముల్ని గిరిజన నేతలు కట్టబెట్టడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ అక్కడ తప్పుడు పంచనామాలు, రికార్డులు సృష్టించే పనులు ఆయన ఉన్నారు. ఈరోజు బొడ్డపాడికి పాత మల్లంపేట పంచాయతీకి సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ పాత మల్లంపేట గ్రామంలో ఈరోజు పంచనామా చేసి బొడ్డపాడు గ్రామం యొక్క భూముల్ని ఆ గిరిజనులకు అన్యాయం చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కలెక్టర్ గారు దీని మీద విచారణ చేయాలి. పంచనామా ఎక్కడ చేయాలి, నువ్వు ఎక్కడ చేసావు, ఎవరు సాక్షి సంతకాలు, ఆ గ్రామస్తులకి దానికి సంబంధం ఉందా లేదా అని చెప్పేసి స్పష్టంగా విచారణ చేయాలి. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరిపి గిరిజనులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేకపోతే ఈ తీవ్రమైన ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అలాగే గ్రామ పెద్దగా ఉన్నాను. అక్కడ ఈ విషయం కూడా మాకు తెలియకన్నా ఎక్కడ నుండి భూస్వాములాగా వచ్చి 40-50 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని తెలియకన్నా పాత మల్లంపేట పంచాయతీ దగ్గరికి వెళ్ళి గ్రామ స్థాయిగా లేకన్నా ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి పంచనామాలు చేసి ఆ భూమిని కాజా చేసుకోవడానికి కోసం ప్లాన్లు వేశారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాగే సర్పంచ్ గారి దగ్గర కూడా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత సర్పంచ్ కూడా మాకు ఆ విషయాలు మాకు తెలియదు అని చెప్పేసి మాకు తెలియజేశారు. తహసీల్దార్ సస్పెండ్ చేయాలి.